అయ్యో బీఆర్ఎస్ పార్టీ ఇంకా విలీనం కాలేదా? బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోతుందని ప్రచారం చేశారుగా. ఏకంగా డేట్ ఫిక్స్ ముహూర్తాలు కూడా పెట్టేశారుగా. ఇంకా బీఆర్ఎస్ విలీనం కాలేదా? నెట్టింట జోరుగా చర్చ. పార్టీ విలీనం అంటూ వారం క్రితం వార్తా కథనాలు. ఓ యూట్యూబ్ ఛానల్ ఉదరగొట్టిన వైనం. కవితకు బేల్, బీఆర్ఎస్ విలీనమన్న వార్తలు, పొంతం లేని కథనాలపై గులాబీ శ్రేణులు ఫైర్. తాజాగా సోషల్ మీడియాలో ఆసక్తికర డిబేట్. ఇంకా విలీనం కాలేదా అంటూ యూట్యూబర్ రవిప్రకాష్ పై ప్రశ్నల వర్షం. ఏంటి ఇంకా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాలేదా? ఢిల్లీకి కేసీఆర్ బయలుదేరలేదా? కేటీఆర్, హరీష్ రావు ఏం చేస్తున్నారు? రాష్ట్ర బీజేపీ నేతలతో సీరియస్ గా మంతనాలు జరుపుతున్నారా? కమల దళంలో గులాబీ శ్రేణులు కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యాయా? ఇన్ని ప్రశ్నలు ఏంటా అనుకుంటున్నారా? కమలం పార్టీ చేతుల్లోకి కారు పార్టీ వెళ్ళిందంటూ ఓ వర్గం ఇటీవల సంచలన కథనాలను పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఓ యూట్యూబర్ దానికి ఆజ్యం పోశాడు. దేశ చరిత్రలోనే పెద్ద సంచలనం అంటూ కెమెరా ముందుకు వచ్చి 10 నిమిషాల పాటు ఊగిపోయాడు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా రాష్ట్ర రాజకీయ పరిణామాలపై తాజా చర్చ జరుగుతుంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎక్కడంటూ నెట్టింట పలువురు ప్రశ్నిస్తున్నారు. గీడున్నాడు దరిద్రుడు రవిప్రకాష్ అని, టీవీ9 మాజీ సీఈఓ, ఇప్పుడు ఆర్టీవీ అని ఓ టీవీ పెట్టిండు, అంటే రవిప్రకాష్ ఛానల్ అని పెట్టుకున్నాడు. తొలి వెలుగు ఛానల్ కూడా ఈయనదే. అంతకుముందు అది పేపర్గా ఉండే, ఇక ఇప్పుడు దాన్ని కూడా యూట్యూబ్ ఛానల్ చేసిండు. వీనికి సిగ్గుందా ఏమన్నా? గింత పెద్ద సీనియర్ జర్నలిస్టు తెలుగు రాష్ట్రాల్లో టీవీ9 అనే ఒక సంస్థ ద్వారా వార్తల సమాచారాన్ని, అసలు న్యూస్ విధానాన్నే పూర్తిగా మార్చేసిండు. 24 గంటల న్యూస్ తీసుకొచ్చిన ఘనత కూడా ఈ టీవీ9కు రవిప్రకాష్కే దక్కింది. గంత ఎక్స్పీరియన్స్, అంత అనుభవం ఉన్నని వెధవ ఈ తెలంగాణ రాజకీయాల మీద నీకెందుకు అంత కాలమంటతానం? బీఆర్ఎస్ పార్టీ మీద గంత ఎందుకు కాలమంటతానం? నీ సిగ్గుబాయ్, నువ్వు చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మవి, బీజేపీ చేతిలో కీలుబొమ్మవి. ఇక్కడ ఎందుకింత బీఆర్ఎస్ మీద ఈ రవిప్రకాష్ కోపం అంటే, టీవీ9లో ఉండగానే మోజో ఛానల్ అని ఒక ఛానల్ పెట్టి దాంట్లో నేను కూడా జర్నలిస్ట్గా వర్క్ చేసిన. దాంట్లో తొలి వెలుగు రగ్గాడు కూడా వర్క్ చేసిండు. నేనే తొలి వెలుగు రగ్గానికి అక్కడ జాబ్ పెట్టించిన. వాడు 10 టీవీలో ఉండి అక్కడ శాలరీలు పడకపోతే నాకు ఫోన్ చేస్తే వాడిని తీసుకొచ్చి ఇదే మోజోలో వానికి కూడా జాబ్ పెట్టించిన. ఈ ఛానల్కి సంబంధించిన లైసెన్సు టీవీ9 లైసెన్స్. అవి టీవీ9 లైసెన్స్ మీద మోజోను రన్ చేస్తాడు. అప్పుడు నిత్యం ఈ టిఆర్ఎస్ పార్టీ మీద ఈ టీవీ9లో మోజాలో వ్యతిరేకత వార్తలు రాసేది, ఎప్పుడు నెగిటివ్ వార్తలే రాసేది. ఇక వీడిని దెబ్బ కొట్టడానికి కేసీఆర్ ఎప్పటికప్పుడు వేచి చూస్తాడు. వీడు తెలంగాణ అస్థిరపరచాలని, తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని రాతల ద్వారా వీని విషమంతా కక్కుతాడని కేసీఆర్ కోపం ఉన్నది. ఎట్లెట్లా దొరుకుతాడు వీడు అని చూసి అసలు వీడు మోజో ఛానల్ ఎట్లా పెట్టిండు, ఏ రీతిగా పెట్టిండు అని కేసీఆర్ ఫోకస్ చేస్తే ఇదే టీవీ9 లోగో మీద, టీవీ9 లైసెన్స్ మీద ఈ మోజో ఛానల్ నడిపిస్తాననేది దొరికిపోయాడు. వెంటనే కేసు బుక్ చేసిండు. వీడు వెంటనే పరారులో ఉన్నాడు. పారిపోయాడు. 6-7 నెలలు రాష్ట్రమే ఇడిచిపెట్టిపోయాడు. పోయి అక్కడ అమిత్ షా కాళ్ళు పట్టుకొని, మోడీ కాళ్ళు పట్టుకొని అక్కడి నుండి అరెస్ట్ చేయకుండా అండర్ గ్రౌండ్లోనే కొన్ని నెలలు గడిపి తర్వాత బయటకు వచ్చింది. ఇక ఆ దెబ్బతోటి టీవీ9లో జీరో అయిపోయిండు. టీవీ9ని కేసీఆర్కి సంబంధించిన వాళ్ళ కులపైన మై హోమ్ రామేశ్వరరావు కొనేసుకున్నాడు. దాంట్లో వీందో 15% 10% వాటా ఉండే రవిప్రకాష్ది, ఇంకా ఉన్నది అట్లనే ఓ 10% వాటా ఉన్నది. దాంట్లో మై హోమ్ రామేశ్వరరావు దగ్గర 40% వాటా ఉన్నది. ఇక వీని పప్పులేమో టీవీ9లో ఉడుకుతలేవు. ఇక అప్పటి నుండి బీఆర్ఎస్ని, కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని, కవితని ఎట్లా బదనం చేయాలని ఆర్టీవీ ద్వారా బదనం చేస్తాను. ఆ క్రమంలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది ఒక అబద్ధపు ప్రచారాన్ని మొన్న తెర మీదకి తీసుకొచ్చి దేశ చరిత్ర కాదు ప్రపంచ చరిత్రలో సంచలనం అని చెప్తాను. అరే విధవా, 2 సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ, 24 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ, 33-32% ఓట్ బ్యాంకింగ్ ఉన్న పార్టీ
39 ఎమ్మెల్యేలను గెలిచిన పార్టీ, ప్రస్తుతం 30 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ, రాజ్యసభ సభ్యులు ఉన్న పార్టీ, వందల మంది సర్పంచులు ఉన్న పార్టీ, ఎంపీటీసీలు ఉన్న పార్టీ, జెడ్పీటీసీలు ఉన్న పార్టీ ఎక్కడన్నా ఇంకో పార్టీలో విలీనం అవుతాదిరా? ఏం తెలియరనేది నాకు అర్థం కాదు. గింత అద్మానమైన అనాలిసిస్ ఎవడన్నా చేస్తాడా? కొత్తగా జర్నలిజంలోకి వచ్చినోడు కూడా ఎవడు చేయడు ఇంత తెలియదొక్క విశ్లేషణ. 2 సార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న ఒక పార్టీ ఆట ఇంకొక పార్టీలో విలీనం అవుతామని చెప్పడము ఎంత సిగ్గుచేటిది. మొత్తం నీ జర్నలిజం కెరీర్కే ఇది సిగ్గుచేటు. రవిప్రకాష్ అనే ఒక పెద్ద మీడియా పర్సన్కి ఇది సిగ్గుచేటు. దెబ్బకు రిపోర్ట్లు కొడితే దీని ఛానల్ ఆగిపోయింది వారం రోజుల పాటు. మళ్ళా కింద మీద పడి ఇక రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నాడు ఈ దరిద్రుడు. ఇక ఎవరి కాల పట్టుకున్నాడో ఎవని చేతులు పట్టుకున్నాడో కానీ మొత్తానికి మళ్ళా ఆ స్ట్రైక్ తీసి పడేసింది. గీదా నీ విశ్లేషణ? ఇక చంద్రబాబు ఇప్పుడు అలా గెలిచిండు కదా, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మొత్తం జీరో చేసి, ఈ పార్టీని జీరో చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడిని ఇక్కడికి స్వాగతించి చంద్రబాబు నాయుడు పార్టీ ద్వారా ఇక్కడ కొందరిని నిలబెట్టి మళ్ళీ విని ఆటలు, విని విషము, విని కథ అంతా గక్కాలని విని ఆలోచన. అందుకే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమైన వార్తలు, ఓ కట్టుకథనాలు, ఓ దరిద్రపు కొట్టు వార్తలు, నీదో విశ్లేషణ, నువ్వు జర్నలిస్ట్వి. సిగ్గు పోయింది. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సీనియర్ జర్నలిస్ట్ నేను దాచుకుంటూ ఒక్కొక్క ఛానల్ గిట్లా లేపుతా అంటివి. ఇది చదివా ఏం లాభం? మానుకో ఇటువంటివి మానుకో. ఇటువంటి వాళ్ళు ఇంకా కొందరు ఉన్నారు, వీని శిష్యుడే కావాడు, తొలివేలు రగ్గాడు, వీని శిష్యుడే, వాడు అసుంటోడే, మళ్ళీ వాడు అసుంటోడే. మానుకోర్రి మరి గంత కక్ష సాధింపు చర్యలా.